హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుస్మితాస్ వరల్డ్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే నాలాంటి లేజీ పీపుల్ కోసం. అండ్ ఇప్పుడే వంట నేర్చుకుంటున్నాం, మాకు బిర్యానీస్ చేయడం రాదు, అందులోనూ మటన్ బిర్యానీ అంటే చాలా ప్రాసెస్ ఉంటుందేమో, చాలా కష్టం అవుతుందేమో, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలి ఏమో అనుకునే వాళ్ళ కోసం అయితే ఈ రెసిపీ. నా స్టైల్ మటన్ బిర్యానీ అయితే చాలా సింపుల్ అండ్ ఎంతో టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకైతే ఇది చేసి పెడితే మాత్రం అస్సలే వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ ఇలాంటి బిర్యానీ కావాలని అయితే అడుగుతారు. సో దానికోసం ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ 1.5 కప్ తీసుకుంటున్నాను. సో మీరు ఏ క్వాంటిటీలో మటన్ తీసుకుంటున్నారో అదే క్వాంటిటీ చూసుకొని అయితే బాస్మతి రైస్ తీసుకోండి. నేను తీసుకున్న మటన్కి నాకైతే 1.5 కప్పు బాస్మతి రైస్ సరిపోతుంది. సో బాస్మతి రైస్ తీసుకొని దాన్ని అయితే మంచిగా 3 టైమ్స్ వాటర్లో వాష్ చేసుకోండి. అండ్ బాస్మతి రైస్ వాష్ చేసుకునేటప్పుడు ఎక్కువ రైస్ని ప్రెస్ చేస్తూ అయితే వాష్ చేసుకోకండి. ఎందుకంటే బాస్మతి రైస్ ఆల్రెడీ పొడిగా ఉంటాయి, మనం ఎక్కువ ప్రెస్ చేస్తూ వాష్ చేసుకోవడం వల్ల ఏంటంటే రైస్ అనేవి విరిగిపోయే అవకాశం ఉంటుంది, దానివల్ల బిర్యానీ అనేది మనకు పర్ఫెక్ట్గా రాదు. సో అందుకోసమని మీరు వాష్ చేసుకునేటప్పుడు కొంచెం స్లోగా ప్రెస్ చేస్తూ అయితే వాష్ చేసుకోండి. 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆ రైస్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన ప్రాసెస్ అయితే చూసేయండి. సో మటన్ అయితే మంచిగా వాష్ చేసుకోండి. సో ఇక్కడ ఒక టిప్ అండి, మటన్ వాష్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి అయితే వాష్ చేసుకోండి, ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే దాంట్లో వెళ్ళిపోతాయి. సో ఈ టిప్ అయితే అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళ కోసం ఈ టిప్. సో నేనైతే ఇక్కడ నా ప్రాసెస్ మొత్తం కుక్కర్లోనే చేసుకుంటున్నాను. సో ఆల్రెడీ చెప్పాను కదా లేజీ పీపుల్ అని చెప్పేసి, సో అందుకోసమే అనమాట. మనం ఎలాగో లేజీ, ఎక్కువ టైం టేకింగ్ ఉండొద్దు అండ్ బిర్యానీ మాత్రం టేస్టీగా ఉండాలి. సో అందుకోసం అని చెప్పేసి ఇలా సింపుల్ అండ్ క్విక్ టేస్టీ బిర్యానీ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ అయితే కుక్కర్లో మటన్ వేసుకొని దాంట్లో తగినంత కారం, ఉప్పు, గరం మసాలా అండ్ మటన్ మసాలా వేసుకొని తర్వాత కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం పెరుగు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చి అండ్ కొంచెం పుదీనా, కొత్తిమీర ఆకు కూడా వేసుకొని లాస్ట్లో ఆయిల్ ఆర్ గీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మీరు తీసుకున్న మటన్ క్వాంటిటీకి ఎంతైతే వాటర్ పడుతుందో అంత వాటర్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని తర్వాత లిడ్ క్లోజ్ చేసి 6 విజిల్స్ వరకు అయితే ఉంచేసి 6 విజిల్స్ వచ్చిన తర్వాతనైతే దింపేసుకోండి. సో కుక్కర్ని అయితే వెంటనే ఓపెన్ చేసేయకండి, ఎందుకంటే అందులో హీట్ అనేది అలానే ఉంటుంది. సో మీరు వెంటనే ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే అది మన హ్యాండ్కి అయితే ఎఫెక్ట్ అవుతుంది, ఆ హీట్ మొత్తం వచ్చేసి హ్యాండ్కి తగులుతుంది. సో వెంటనే ఓపెన్ చేయకుండా అది కొంచెం కూల్ అయిన తర్వాత అయితే ఓపెన్ చేసుకోండి. ఎప్పుడైనా సరే కుక్కర్ని వెంటనే ఓపెన్ చేయకండి. నాకైతే మటన్ అయితే 6 విజిల్స్లో పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఆర్ మీకు 6 విజిల్స్లో అవ్వలేదు అంటే మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి అండ్ మళ్ళీ ఎక్స్ట్రా ఒక 2 ఆర్ 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకోండి, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో ఇక్కడ బిర్యానీ చేయడం కోసం అయితే నేనైతే ఈ బిర్యానీ హండీ తీసుకున్నా. సో బిర్యానీ హండీ ఎప్పుడైనా అడుగు మందంగా అండ్ కొంచెం లోతుగా ఉండేలానే చూసి తీసుకోండి, ఎందుకంటే అడుగు మందంగా ఉండడం వల్ల బిర్యానీ అయితే మాడదు. అండ్ అందరికీ కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే బిర్యానీ చేస్తుంటే బిర్యానీ అడుగు అంటుతుంది అని. సో ఇలాంటి మనం హండీ తీసుకోవడం వల్ల ఏంటంటే బిర్యానీ అయితే అడుగు అంటదు అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో హండీ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అండ్ కొంచెం గీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో మీకు గీ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి ఆర్ స్కిప్ చేసేయండి. సో నేను ఇందులో అయితే ఫస్ట్ రైస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నేను ఇదే దాంట్లో దమ్ పెడతా కాబట్టి నేనైతే ఇందులో రైస్ని ప్రిపేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను అండ్ కొంచెం గీ కూడా వేసుకున్నాను. నెక్స్ట్ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ. వాటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో నేను అదే ప్రాసెస్ అయితే చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే ఆయిల్లో వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి.
సో ఆనియన్స్ అయితే ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత వాటిని తీసుకొని అయితే వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సేమ్ అదే హండీలో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఏవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసి తీసుకున్నామో ఆ ఆనియన్స్ని కూడా కొన్ని తీసుకొని ఆయిల్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసి వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. సో ఇక్కడ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై చేయకపోతే బిర్యానీ మొత్తం పాడైపోతుంది. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వస్తుంది. సో అందుకని ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. దెన్ నెక్స్ట్ అందులో పుదీనా కొత్తిమీరాకు మంచిగా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోండి. వాటర్లో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో మీరు ఇక్కడనే వాటర్లో అయితే సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం మళ్ళీ సాల్ట్ అయితే యాడ్ చేయరాదు. సో మీ టేస్ట్కి తగినట్టు చూసుకొని ఇప్పుడే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సో వాటర్ వేసుకున్న తర్వాత వాటిని మంచిగా బాయిల్ అయ్యే వరకు ఉంచండి. సో అందరికీ తెలుసు బాస్మతి రైస్ 1 కప్ తీసుకుంటే 1.5 గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలి. సో నేనైతే అదే క్వాంటిటీలో వాటర్ అయితే వేసుకున్నా. ఆర్ మీరు తీసుకున్నవి కొంచెం పాత బాస్మతి రైస్ అనుకుంటే మాత్రం 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోండి. సో నేనైతే ఇంకొక సైడ్ చెప్పాను కదా, నేను కొంచెం మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా అని చెప్పేసి. సో ఇక్కడ నేను ఆ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నా సైడ్లో. సో నేనైతే సపరేట్గా ప్రిపేర్ చేయలేదు. మనం ఏదైతే కుక్కర్లో కర్రీని ప్రిపేర్ చేసుకున్నామో బిర్యానీ కోసం దాన్ని నేను కొంచెం స్టవ్ పైన పెట్టేసి అందులో ఉన్న వాటర్ కొంచెం డ్రై అయ్యే వరకు ఉంచేసి తర్వాత అందులో నుంచి కొంచెం కర్రీకి అయితే తీసిన. సో చెప్పాను కదండి, మనం లేజీ పీపుల్, మనతో కర్రీ చేయడం అయితే కాదు. సో అందుకని ఇలా సింపుల్గా. సో మనం ఆల్రెడీ ఏదైతే సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉందో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వాటర్లో వేసి మంచిగా అయితే కలుపుకోవాలి. సో మంచిగా కలుపుకోవాలి అని చెప్పేసి అయితే మొత్తం కలుపుకుంటూనే ఉండకండి, ఎందుకంటే బాస్మతి రైస్ మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచాము కాబట్టి అవి ఇంకా సెన్సిటివ్ ఉంటాయి. సో తొందరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకని స్లోగా జస్ట్ అటు ఇటు అంటూ అయితే ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక క్యాప్ అనేది పెట్టేసి ఒక 10 or 15 minutes దాన్ని వదిలేయండి. సో రైస్ అయితే అవుతుంది. మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్న కర్రీ కూడా అయిపోయింది. సో నేనైతే ఆ కర్రీని కుక్కర్ నుంచి ప్యాన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం వాటర్ అనేది డ్రై అవ్వాలి అని చెప్పేసి అయితే మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని కొంచెం మటన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నా. సో నేను ఎందుకంటే ఇందులోనే కర్రీ తీసుకుంటున్నా కాబట్టి. సో ఇక్కడ మన రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, 80% అయితే కుక్ అయింది. సో ఒకసారి మంచిగా కలుపుకోండి. మీకు రైస్ 80% ఉడికిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఒక మెతుకు తీసుకొని అయితే ఇట్లా ప్రెస్ చేసి చూడండి, అది కొంచెం ఉడికినట్టుగా ఉంటే 80% కుక్ అయిందని అర్థం. మనం ఏదైతే బిర్యానీ కోసం ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఉందో నేను అందులో నుంచి కొంచెం కర్రీ అయితే సపరేట్ తీసుకుంటున్నాను. సో దాన్నే ఇప్పుడు నేను బిర్యానీకి అయితే యూజ్ చేస్తాను. సో గ్రేవీ ఉన్నదైతే కర్రీ లాగా తీసుకుంటున్నాను. సో మన బాస్మతి రైస్ అయితే ఆల్రెడీ 80% కుక్ అయింది. సో అందులో నుంచి హాఫ్ రైస్ అయితే తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను. అండ్ ఇంకా హాఫ్ అయితే మంచి ఒక లేయర్ లాగా అయితే ఫామ్ చేసుకున్నాను. అండ్ మనం ఏదైతే మటన్ సపరేట్గా తీసుకొని పెట్టుకున్నామో దాన్ని మంచిగా ఆ లేయర్ పైన వేసి ఈక్వల్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. మంచిగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇంకొక ప్లేట్లో రైస్ అయితే ఆఫ్ తీసుకున్నాం కదా, అది కూడా వేసేసి మంచిగా ఈక్వల్గా పైన అయితే మంచిగా సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక్కదాన్నే వీడియో హ్యాండిల్ చేసుకుంటున్నా కాబట్టి కొంచెం వీడియో అయితే జిగ్జాగ్ అవ్వచ్చు, కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి. సో అలా మటన్ మొత్తం మంచిగా లేయర్గా ఫామ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం సైడ్కి పెట్టుకున్న రైస్ని మళ్ళీ ఇంకొక లేయర్గా అయితే ఫామ్ చేసుకోవాలి. సో మంచిగా రైస్ మొత్తాన్ని అయితే మనం ఈక్వల్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా చూపిస్తున్న విధంగా మంచిగా ఈక్వల్గా అయితే ఆల్ సైడ్స్ చూసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో అలా వీడియోలో చూపిస్తున్నట్టయితే మంచిగా స్ప్రెడ్ చేసుకోండి రైస్ మొత్తాన్ని.
అలా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం పుదీనా అండ్ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కొంచెం ఫుడ్ కలర్ని కూడా నేనైతే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా. ఫుడ్ కలర్ అనేది అయితే ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇలా మనం కలర్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన బిర్యానీ అయితే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. అలా పుదీనా, ఆనియన్స్, ఫుడ్ కలర్ అండ్ పైనుంచి కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొంచెం గరం మసాలా ఆర్ మటన్ మసాలా అయితే కొంచెం పైనుంచి యాడ్ చేసుకోండి, అది ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇస్తుంది రైస్కి. సో అలా మంచిగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అయితే మంచిగా దమ్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే దాన్ని వదిలేయండి. 15 మినిట్స్ సిమ్లో పెట్టండి, 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేయండి. తర్వాత మన ఎంతో టేస్టీ, సింపుల్ అండ్ ఈజీ మటన్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. సో మీకు ఇష్టం ఉంటే పైనుంచి కొంచెం గీతో అయితే గార్నిష్ చేసుకోండి, లేకపోతే డైరెక్ట్గా తినేయచ్చు. సో ఇక్కడ మన ఎంతో టేస్టీ అండ్ సింపుల్ బ్యాచిలర్ స్టైల్ ఆర్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎక్కువ కష్టం లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీ అండ్ స్పైసీయెస్ట్ మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో మేమైతే ఇక్కడ బిర్యానీ సర్వ్ చేసుకుంటున్నాం. మా బిర్యానీ అయితే చాలా టేస్టీగా అండ్ రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీకు ఇంకా ఇలాంటి వంట రెసిపీస్ ఆర్ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్, ఇంకా కపుల్ వ్లాగ్స్ ఇలాంటివి ఏమైనా కావాలి అంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుస్మితాస్ వరల్డ్. సో ఈ రెసిపీస్ అయితే డెఫినెట్గా మీరు ఇంట్లో ట్రై చేసి మీకు బిర్యానీ ఎలా వచ్చింది అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి వీడియోస్ చేయమంటారు అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో సజెస్ట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుస్మితాస్ వరల్డ్. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుస్మితాస్ వరల్డ్. It's all right. It's all right.